హలో అండి అందరికీ. ఈరోజైతే చేపల కూర అయితే వండుతున్నానండి. అవి చిన్నవి అనమాట. ముందుగా అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. నేనైతే పులుసు అయితే వండుతున్నాను. అవి పొయ్యి వెలిగించి గిన్నె అయితే పెట్టుకొని ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిపాయలు బాగా వేయించిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసి అందులోనే టమాటాలు కూడా వేయాలండి. అవి వేసిన తర్వాత మనం సాల్ట్ అనేది వేస్తే ఉల్లిపాయలు అనేది త్వరగా మగ్గుతాయండి. అవి వేసిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అవి వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర అనేది వేసుకుంటే స్మెల్ అనేది బాగుంటుందండి. మనం వండే చిన్న చేపలు కాబట్టి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి. తర్వాత చేపలు అనేవి మనం పక్కన పెట్టుకొని అందులోనే కొంచెం కారం కూడా వేసుకోవాలండి. కారం వేసిన తర్వాత కారం కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. కొన్ని వాటర్ అనేది వేసేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి. అవి చేపలు వేసిన వెంటనే చింతపండు పులుపు కూడా వేసుకుంటే చేపలు అనేది విడిపోవండి. వేసిన తర్వాత వాటర్ పోసిన తర్వాత చేపలు అనేది వేసుకోవాలండి. ఇవైతే అర కేజీ చేపలకి నేను ఒక పావు కేజీ ఉల్లిపాయలు అయితే కట్ చేశానండి. అంతేనండి. మన దగ్గర ఉన్న చేపలను అందులో వేసి మనం గట్టి పెట్టి ఒకసారి తిప్పాలండి. ఎక్కువగా తిప్పకూడదు. ఎక్కువసారి అనేది తిప్పితే చేపలు అనేది విడిపోతాయండి. అందులోనే చింతపండు పులుపు వేసుకోవాలండి. మనం ముందుగా నానబెట్టుకుంటే పులుపు అనేది బాగా వస్తుంది. చింతపండు అనేది ముందుగా నానబెట్టుకుంటే గుజ్జు కింద వస్తుందండి. మనం వేసేయడమే అందులోనే త్వరగా మగ్గిపోతుందండి. చింతపండు వేస్తే చేపలు అనేది విడిపోవు. అలా వేసిన తర్వాత ఒకసారి అలా తిప్పుకోవాలి. అలా తిప్పిన తర్వాత మనం ఇంకా లాస్ట్కి ఇంకా కొంచెం మనం చాలు పులుసు అనుకునే టయానికి అల్లం వెల్లుల్లి జీలకర్ర కూడా బాగా రుబ్బిన తర్వాత ముద్దలాగా అందులో వేసేసుకుంటే కూర అనేది చాలా బాగుంటుందండి. మనం దించేస్తున్నాం అనే ముందు వేయాలి అది. అప్పుడైతే మాకు స్మెల్ బాగా వస్తుంది. తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకొని వేడి వేడి అన్నంలో తింటుంటే సూపర్ ఉంటుందండి.